నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లో ఇవాళ ఒక నవీన్ యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే, అతను రౌడీ అని చెప్పేసి, తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ ఆక్ రౌడీ అని చెప్పేసి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. సో, నిజంగానే రౌడీనా? మరి మీరు ఎట్లా చూస్తారు? ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారిని అభ్యర్థిగా డిక్లేర్ చేయడంతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎలాగైనా ఇవాళ నల్లేరుల మీద నడకే అని ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఇవాళ కుట్రలు చేయడం మొదలు పెడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, యువకుడు, ఇవాళ చదువుకున్నటువంటి, ఇవాళ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే ఇవాళ ఓర్వలేని తరంతో ఇవాళ బీఆర్ఎస్ కుట్రలు మొదలుపెట్టింది. ఇవాళ క్యారెక్టర్ అసాసిన్ చేయడం ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నాయి. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇవాళ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల నాయకులకు టికెట్ ఇస్తే మీరు ఇవాళ ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి ఈ దేశంలో ఇవాళ బీఆర్ఎస్లో కేటీఆర్ మీద కానీ, అదేవిధంగా కేసీఆర్ మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ ఇవాళ కేసులు లేవా? అంటే ఒక బీసీ వ్యక్తికి వస్తే ఇవాళ తట్టుకోలేక ఇవాళ కేసుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరండి రౌడీ? ఇవాళ మీరు కాదా రౌడీలు? మీరు 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దాచుకొని ఆ వాటాల పంచాయతీలల్లో ఇవాళ గొడవలైన స్వయంగా మీ చెల్లె కవిత గారే చెప్పారు కదా. ఇవాళ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీరుస్తున్నటువంటి ఒక చదువుకున్నటువంటి యువకుడు ఇవాళ సమస్యల కోసం ఇవాళ పోరాడుతున్నటువంటి నాయకుడిని మీరే ఆ విధంగా మాట్లాడడం ఎట్లండి? అంటే ఇవాళ బీసీ సమాజం కూడా ఇవాళ ఆలోచిస్తుంది. తెలంగాణలో సమాజం కూడా అంటే ఒక బీసీ వ్యక్తి మీద ఇంత క్యారెక్టర్ అసాసినేషనమా? ఇవాళ నీకు దమ్ముంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో జూబ్లీస్కి చెప్పానండి. ఇవాళ చనిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆయన ఏం చేసిండో, అభివృద్ధి ఏం చేసిండో, ఇవాళ ఇక్కడ ప్రజా సమస్యలు ఏమైనా తీర్చిండో దాని గురించి మీరే మాట్లాడండి. ఇవాళ కేటీఆర్కి ఎక్కడ కూడా దాని మీద మాట్లాడడానికి కనీసం కూడా ఇవాళ మాట్లాడకుండా ఇవాళ ఎంతసేపు క్యారెక్టర్ అసైన్ చేస్తారు. అయినా కూడా ఇవాళ జూబ్లీస్ ప్రజలు చాలా విజ్ఞులు, ఇవాళ అన్ని గమనిస్తున్నారు. ఎవరు అయితే ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరు ప్రజా సమస్యలు తీరుస్తారో ఇవాళ ఆ వ్యక్తిని గెలిపిస్తారు. ఇవాళ నవీన్ యాదవ్ వ్యక్తి అనేది ఇవాళ గెలుపు అనేది ఖాయమైంది. దీన్ని తట్టుకోలేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అందుకే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం ద్వారా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి బుద్ధి చెప్తారు. ఇవాళ అత్యధిక మెజార్టీతోటి ఇవాళ నవీన్ యాదవ్ గారు జూబ్లీస్కో గెలవబోతున్నారు. జనరల్ 6 గ్యారంటీలు అమలు చేయలేదు కాబట్టి ఇవాళ ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు అని చెప్పేసి చేయండి. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంతో పాటు ఇవాళ మేమిచ్చినటువంటి గ్యారంటీలు ఇవాళ ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. ఇవాళ మీరు చూడండి, ప్రభుత్వం ఏర్పడి 48 గంటలు దాట ముందుకే ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇవాళ అదేవిధంగా ఇవాళ 500 రూపాయల వరకు ఉచిత యూనిట్లు, గ్యాస్ కనెక్షన్ 200 యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్తు, ఇవాళ ఒక్కొక్కటిగా మేమిచ్చినటువంటి ఇవాళ రైతుల రుణమాఫీ దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి ఏకకాలంలో 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఇవాళ సన్న బియ్యం, అదేవిధంగా సన్న ఓట్లకు 500 బోనసు ఇవాళ ఒక్కొక్కటిగా మేము అమలు చేస్తున్నాం. 10 ఏళ్లలో మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిరు కదా. ఇవాళ ఒక్కొక్కటిగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. మీరు చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇవాళ మేమిచ్చినటువంటి మేనిఫెస్టోలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి శాశ్వతపిత నిర్ణయాలు ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ మీ క్యాస్ట్ సెన్సస్ మీరు చూడండి, దేశ స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఇవాళ కులగణన చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఒక్కొక్కటిగా మేము అమలు చేస్తుంటే మీరు చెప్పండి, మరి 10 ఏళ్లలో మీరు ఏం చేశారు? దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, KG to PG ఉచిత విద్య అన్నారు, ఎక్కడ పోయినాయండి? ఇవాళ నిరుద్యోగ వృత్తి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎక్కడ పోయినాయండి? ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు, ఇవాళ మీరు చూడండి, ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఇవాళ అదేవిధంగా యువత కొలువులు 60 సంవత్సరాల కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. ఇవాళ మహిళలు, రైతులు, యువకులు అదేవిధంగా ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారుగా. అందుకే కదా బీఆర్ఎస్కు బుద్ధి చెప్పిన పార్లమెంట్ ఎలక్షన్లో 8 సీట్లలో డిపాజిట్ రాలేదు. ఏం హోమ్ పెట్టుకొని మాట్లాడతారండి? అందుకే ఇవాళ కేటీఆర్కు అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ ఉండు, మెగ్లోమాని అనే ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి ఇవాళ కేటీఆర్ బాధపడుతున్నారు. ఆ అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో ఏది మాట్లాడుతున్నా ఆయనకే అర్థమవుతారు. నేను ఛాలెంజ్ చేసిన దమ్ముంటే మీ 10 ఏళ్ల పాలన పైన, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పైన చర్చ పెట్టండి, డిబేట్ చేయడానికి మీ సిద్ధం. మీరేం చేసిరో మేమేం చేసిరో మాట్లాడదాం, అంతే తప్ప ఏదో వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసిన్ చేసినంత మాత్రం ఇవాళ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. అందుకే ఇవాళ మీ నాన్న ముఖం చూపించుకోలేకనే కదా కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటూ. దమ్ముంటే కేసీఆర్ రమ్మనండి, ప్రజలకు చెప్పండి 10 ఏళ్ల మీరు ఏం చేసిరో. 10 ఏళ్ల మీ పాలన పైన ఓట్లు అడిగే దమ్ముందా కేటీఆర్కు, కేసీఆర్కు? అది లేకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే. అందుకే జూబ్లీస్ ప్రజలు చాలా విజ్ఞులు. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఇవాళ బీసీ నాయకుడు,
ఒక యువకుడు చదువుకున్నటువంటి నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి బలహీన వర్గాల నవీన్ యాదవ్కు డెఫినెట్ కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. అంటే బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వీళ్ళ కాంగ్రెస్ ప్రచార రథాన్ని కాలబెడతాం మిమ్మల్ని చంపేస్తామని డైరెక్ట్గా వార్నింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ కూడా ఇవాళ మీడియాలో రావడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు? అండి అదే చెప్తున్నా, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అలా క్యాండిడేట్ ఓడిపోవడం ఖాయం. ఇవాళ ఎంతైనా కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలవబోతుండు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు కేటీఆర్, ఇంకోవైపు బీఆర్ఎస్ నాయకులు ఏది పడుతుంది మాట్లాడుతారు. మీరు కూడా చూసి చాలా స్పష్టంగా ఇవాళ కాంగ్రెస్ ప్రచార రథం పోతుంటే ఇవాళ ఒక పార్టీగా ప్రజాస్వామ్యంలో ఇవాళ నువ్వు గతంలో ఎమ్మెల్యే పనిచేసినటువంటి వ్యక్తివి నువ్వు ఆ విధంగా మాట్లాడవచ్చునా? ప్రచార రథాన్ని తగలబెడతా అంటే దేనికి అర్థం అండి? అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం ఎక్కడున్నాం? అందుకే ఇవాళ ఈ అన్నిటి కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. మీరు రౌడీలు కదా, ఇవాళ రౌడీలుగా మాట్లాడే వ్యక్తులు ఎవరు? బీఆర్ఎస్ నాయకులు. మరి ఒక మాజీ ఎమ్మెల్యే కనీసం అవగాహన లేకుండా ఆ విధంగా మాట్లాడితే ఎట్లా? అందుకే ఇవాళ జూబ్లీస్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరు రౌడీలు. ఇవాళ మీరు చేసిన 10 ఏళ్ల పాలన విధ్వంసం చేసిరు కదా, ఇవాళ విధ్వంసాన్ని పునర్నిర్మాణం జరుగుతుంది. ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఇవాళ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీగా మీరు తీసుకోండి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని డెవలప్మెంట్ జరిగింది. ఇవాళ ఇక్కడ నాలాలు కానీ, రోడ్లు మరమ్మతులు కానీ, ఇవాళ అదే డ్రైనేజ్ సమస్యలు కానీ, ఇవాళ వాటర్ సమస్య కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం తీరుస్తుంది. ఇవాళ మీరు ఏం చేసారో దమ్ముంటే మీ 10 ఏళ్ల పాలనలో జూబ్లీస్కు మీరు చేసినటువంటి అభివృద్ధి మీద చర్చ పెట్టండి, దాని మీద మాట్లాడే దమ్ముందా? అందుకే ఆ ఫ్రస్ట్రేషన్లో బాగానే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ రథాన్ని తగలబెడతామని మాట్లాడితే ఇవాళ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కేసు అయింది. డెఫినెట్ కూడా వీళ్ళు ఎన్ని ఫ్రస్ట్రేషన్లు ఎన్ని మాట్లాడినా కూడా, ఎన్ని కుప్పిగంతులు వేసినా, తలకిందుల తపస్సులు చేసినా జూబ్లీహిల్స్లో ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితులు లేరు. అంటే ఓట్ల కోసమే అజారుద్దీన్ గారికి కూడా ఇవాళ మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడండి. ఇవాళ గతంలోనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం క్యాబినెట్ ఇవాళ అజారుద్దీన్ గారిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం కోసం క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఇవాళ అనుకుంది ఇవాళ ముఖ్యమంత్రి గారికి డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి, ఎప్పుడు ఎవరికి ఇవాళ మంత్రి పదవి ఇవ్వాలని. దానికి అనుగుణంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అజారుద్దీన్ గారికి మైనార్టీలకు కూడా ఇవాళ తెలంగాణలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేయాలి. అందులో భాగంగానే ఇవాళ అజారుద్దీన్ గారికి ఈ దేశానికి కెప్టెన్గా, క్రికెట్లో కెప్టెన్గా సేవలు అందించినటువంటి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. దీని మీద కూడా ఓర్వ లేకుంటే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కూడా కలుపుకొని కంప్లైంట్ ఇవ్వడం. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తండి, గతంలోనే రాజస్థాన్లో ఇవాళ ఎమ్మెల్యే క్యాండిడేటే మంత్రి పదవి చేసినటువంటి చరిత్ర బీజేపీ నాయకులు. మరి ఆ సోయుండి కంప్లైంట్ ఇచ్చిరా, గవర్నర్కు సోయి లేకుండా ఇచ్చిరా. అయినా కూడా ఇవాళ గవర్నర్ గారు కూడా, ఎందుకంటే ఆయనకు రాజ్యాంగం తెలుసు కదా, ఈ బీజేపీ నాయకులు అది తెలియదు. ఇవాళ కాబలుసుకొని ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి, ఎందుకంటే ఇదే బీజేపీకి గతంలో పార్లమెంట్ ఎలక్షన్లో 8 సీట్లు గెలవడంలో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఇవాళ బీజేపీ మొత్తం కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి, దానిలో బాగానే ఇవాళ అడ్డుకోవాలని చేసారు. అయినా కూడా అవేం ఫలించలే. ఇవాళ దయచేసి జూబ్లీస్లో ఆల్రెడీ గెలుపు ఖాయమండి. ఇవాళ జూబ్లీస్ కోసం ఎందుకు ఓటేయాలి, ఏం అభివృద్ధి చేసింది? ఎస్, అదే చెప్తున్నాండి. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒకవైపు మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ సామాజిక న్యాయం, అదేవిధంగా నవీన్ యాదవ్ వ్యక్తిగతం కూడా కదా. ఇవాళ ప్రజలకు దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఒక స్థానిక అయినటువంటి యువకుడు, చదువుకున్నటువంటి యువకుడు ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండి కష్టసుఖాలలో వాళ్ళ బాధలలో పాలు పంచుకొని ఏ పదవి లేకున్నా కూడా ఆయన ప్రజలకు మధ్యలో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ఇవాళ ఆయన గతంలో ఎన్జిఓ సంస్థ ద్వారా కూడా చాలా సేవలు అందించినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ఇవాళ ప్రజలు ఆదరిస్తున్నారండి. ఇవాళ మీరు చూడండి, ఏ గల్లీలో పోయినా, ఏ బస్తీలో పోయినా, ఏ ఇంటికి పోయినా నవీన్ యాదవ్ మా కొడుకు, నవీన్ యాదవ్ మా బిడ్డే, మా అన్న, మా తమ్ముడు అని ఇవాళ ప్రజలందరూ ఆదరిస్తున్నారు. దాన్ని చూసి ఓర్వలేక ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు. ఇవాళ మీరు చూడండి, బీఆర్ఎస్ ఓట్లు అడిగే ఉందా అండి? కనీసం వాళ్ళకి ముఖం ఉందా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నిజంగా బీఆర్ఎస్కి అంత దమ్ము ఉంటే కేసీఆర్ని రమ్మనండి, వచ్చి ఓట్లు అడగమనండి. ఈ 10 ఏళ్ల పాలన ఏం చేసినా అడగండి. అంటే దళితులకు ముఖ్యమంత్రి చేయనందుకు ఓట్లు అడగల, దళితులకు 3 ఎకరాలు ఇయ్యనందుకు ఓట్లు వేయాలా, తెలంగాణని భ్రష్టు పట్టించారు 10 ఏళ్లలో ప్రజా సొమ్మునంతా కూడా దోసుకున్నందుకు ఇవాళ ఓట్లు అడుగుతారా? ఏమో పెట్టుకుని అడుగుతారు. ఇవాళ కాలేజీలో నుంచి అవినీతి మొదలు పెడితే గొర్రెల స్కామ్, కేపల శామ్ దాకా ఏ దశన కాదేది అవినీతి అనర్హం అన్నట్టు 10 ఏళ్ల మొత్తం కూడా అవినీతి జరిగి మనం చెప్పడం కాదుగా, స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే చెప్పారు కదా, కాలేజీ వాళ్ళ వాటాల పంచాయతీలు దాని పేరు మీద ఓట్లు అడుగుతారా? అందుకే వాళ్ళు ఇవాళ ఏమి చేసినా కూడా బీఆర్ఎస్ని బీజేపీని నమ్మే పరిస్థితిలో ఇవాళ జూబ్లీస్ ప్రజలు లేరు. నవీన్ యాదవ్ గెలుపు అనేది చాలా స్పష్టం ఖాయమైంది. ఇవాళ మెజార్టీ గురించే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ పోరాడుతారు. వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా, తలకిందులు తపస్సు చేసినా కూడా బీఆర్ఎస్ని కేటీఆర్ని మాటలు నమ్మే పరిస్థితిలో జూబ్లీస్ ప్రజలు లేరు. జనరల్గా మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ చేసిన సేవలకు గాను వాళ్ళ భార్యనే నిలబడుతుంది కాబట్టి సానుభూతితోటి మాకే ఓట్లు పడతాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరుగుతుంది. అండి ఇవాళ సానుభూతి పేరు మీద ఓట్లేసే
సిచ్యువేషన్ ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలలో లేదు కాన్స్టిట్యున్సీలో. ఇవాళ నేను ఏమంటున్నానంటే ఇదే మాగంటి గోపీనాథ్ గారు గతంలో 3 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిండు. మరి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేసిండనేది జూబ్లీహిల్స్ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఆయన ఏమైనా అభివృద్ధి చేస్తే ఇవాళ మరి ఈ ప్రజాప్రభుత్వం జరుగుతారు రోడ్లు వేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవాళ డ్రైనేజీలు, ఇవాళ వాటర్ సిస్టము, ఈ సెవరేజ్ ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి? మరి 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇదే కేటీఆర్ అక్కడ మంత్రిగా ఉన్నాడు కదా, మున్సిపల్ శాఖ మంత్రి ఆయన కిందనే ఉందిగా, మరి ఎందుకు అభివృద్ధి చేయలేకపోయిండు? అందుకే ఇవాళ సానుభూతి సెంటిమెంట్ ఇవన్నీ ఏం పనిచేయవు. ఇవాళ నేను ఇదే గతంలో కేటీఆర్ ఏమన్నాడంటే, ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోతే అలా భార్యకి ఇస్తే ఇదే కేటీఆర్ ఏమన్నాడంటే, ఆమెకు ఎందుకు ఇస్తురు, ఎందుకు దిక్కురామని ఆమెకి ఆయన ఎమ్మెల్సీ ఇవ్వచ్చుగా అన్నాడు. మరి ఇదే కేటీఆర్ గారు నిజంగా నీకు సునీత మీద అంత ప్రేమే ఉంటే, ఆమెకు నిజంగా సానుభూతి వాళ్ళ మీద ఉంటే, ఆ ఫ్యామిలీ మీద ప్రేమ ఉంటే, ఇవాళ ఆమెకు మరి నీ పార్టీ తరపున ఏదైనా ఎమ్మెల్సీ నామినేట్ చేయండి. ఎందుకు తిప్పుతున్నారు అంటే, ఓడిపోతుందని తెలిసి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తెలిసి కూడా ఆమెను క్యాండిడేట్ ఎందుకు పెట్టారు మీరు? అంటే ఈ సెంటిమెంట్ డ్రామాలకి ఏమో ఇవాళ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి జూబ్లీహిల్స్ ప్రజలు అవన్నీ వర్కౌట్ కావు. తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. ఇవాళ వాళ్ళకి కావాల్సింది ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. ఇవాళ నవీన్ యాదవ్ యువకుడు, చదువుకున్నటువంటి వ్యక్తి, స్థానికుడు, ఆయనకి ఇవాళ గెలిపిస్తే ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు నిరంతరం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలను ఇవాళ ప్రజలకు మరింత చేరుగా తీసుకుపోవడానికి ఒక అనుసంధానకర్తగా ఇవాళ స్థానిక అయినటువంటి నవీన్ యాదవ్ ఉంటాడు. అందుకే ఇవాళ నవీన్ యాదవ్ వైపు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలంతుంటే, ఇవాళ కేటీఆర్ ఆ ఫ్రస్ట్రేషన్లో ఆమె మీద సెంటిమెంట్ పెట్టి గెలుస్తారంటే అవి ఏం ఉడకాయి? ఇవాళ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయినండి. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ గెలుపు అనేది ఎప్పుడో ఖాయమైంది. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ కోసం కొట్లాడుకుంటారు. ఎవరు సెకండ్ వస్తారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, కనీసం డిపాజిట్ వస్తుందో దాని గురించి కొట్లాడు తప్ప ఇవాళ నవీన్ యాదవ్ గెలుపు అనేది వీళ్ళు ఆపే తరం కాదు, వీళ్ళ వల్ల కాదు. వాళ్ళ కాంగ్రెస్ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇవాళ కేటీఆర్ లాంటి ఇట్లాంటి సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్నారు. సెంటిమెంట్ ఏమి వర్కౌట్ కాదు. వాళ్ళకి ఇక్కడ గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్ గారు.